తినకి నా మీద ఇష్టం చాలా పెరిగింది ఆల్రెడీ. అండ్ నాలో షార్ట్ కమింగ్స్ ఉన్నా కూడా అది డీల్ చేయొచ్చులే అనుకోని ముందుకొచ్చింది. షీ టుక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే, అంటే నేను చూసినప్పుడు వెన్ పీపుల్ చూస్ అదర్ పీపుల్, అంటే ఇంత ఇష్టం అంతగా జనరేట్ అవ్వకపోయినా దేర్ ఇస్ నో రీజన్ టు రిజెక్ట్ కాబట్టి లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుందాం అనుకోని వెళ్తారు. అది అప్పుడు కొంచెం ఈవెన్చువల్ గా ఏదైనా షార్ట్ కమింగ్ వచ్చినప్పుడు రిగ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. బీ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ బట్ ఫర్ రైట్ రీజన్స్ అండ్ బీ కేర్ఫుల్ అన్నట్టు అంట. వండర్ఫుల్లీ సెట్ కృష్ణ గారు. అయితే ఇక్కడ మనకి మ్యారేజ్ లో మీరు అనేది కొంచెం డీటెయిల్ గా చెప్తే 2 ఫేజెస్ ఉంటాయి. వన్ బిఫోర్ కనెక్షన్ అండ్ వన్ ఆఫ్టర్ కనెక్షన్. లీప్ ఆఫ్ ఫెయిత్ బిఫోర్ కనెక్షన్ కూడా కొంచెం తీసుకోవాలి టు సీ ఇఫ్ యూ కుడ్, అసలు ఆ కనెక్షన్ ముందు వస్తుందా రాదా అని చెప్పి. ఇది పెళ్లి చూపుల ప్రాసెస్ లో అవుతుంది, అరేంజ్ మ్యారేజ్ ప్రాసెస్ లో. సో అక్కడక్కడ మన షార్ట్ కమింగ్ కనిపిస్తాయి, బట్ చూద్దాం ఏమవుతుందా అని లీప్ ఆఫ్ ఫెయిత్ తో ముందుకు వెళ్తూ ఉంటాయి. విర్ నాట్ గోనా సే ఎస్. ఇది సర్చ్ ప్రాసెస్ లో ఒకసారి ఎస్ చెప్పేసిన తర్వాత అప్పుడు ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వేరే సెట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు వేరే టైప్ ఆఫ్ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి. చాలా బాగా చెప్పారు.